మహిళపై అత్యాచారం, హత్యాయత్నం కేసులో నిందితుడు అరెస్ట్. ఈ కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించిన జోగిపేట సిఐ అనిల్ కుమార్. ఇక వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా పుల్కల మండలం గొంగులూరు తండాకు చెందిన ఎరుకల అనిత వ్యవసాయ కూలీ పని చేసుకుంటూ జీవనోపాధి పొందుతుంది. అయితే పుల్కల మండలం మిన్సాపూర్ గ్రామానికి చెందిన బోయిన ఆంజనేయులు అనే యువకుడు ఇటీవల గత నెల 31 రంజాన్ పండుగ ముందు అనితను కలిసి తన వద్ద జేసీబీ కింద పని ఉందని చెప్పి మాయమాటలతో ఆమెను మభ్యపెట్టి వేరే వారి ఫోన్ దొంగిలించి అనితకు ఫోన్ చేసి పనికి రావాలని చెప్పడం జరిగింది. ఇక ఈ వివరాలు జోగుపేట సి అనిల్ కుమార్ విలేకరుల సమావేశంలో వివరించడం జరిగింది. ఇప్పుడు మనం ఆయన మాటల ద్వారా విన్నాం. సంఘటన వచ్చేసి మనకి 2వ తారీఖు రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో జరిగింది. ఇందులో విక్టిమ్ ఉమెన్ వచ్చేసి ఈమెకు పెళ్ళై 2 పిల్లలు అయిన తర్వాత భర్త వేరే ఇతర కేసులలో పోలీస్ కేసులలో ఉండడం వల్ల భర్తతోటి డివైడ్ అయిపోయి అమ్మగారి దగ్గరనే ఉంటూ కూలి పనులు చేసుకుంటూ అలాగే పిల్లల్ని చదువుకుంటూ అక్కడే ఉంటున్నది. తల్లిగారి దగ్గర అడ్డ మీద కూలి పని చేస్తుంది. రెగ్యులర్గా సంగారెడ్డికి వెళ్ళి ఆ కూలి పని చేసుకొని మళ్ళీ సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు. అయితే ఒక వ్యక్తి బోయిని ఆంజనేయులు అనే వ్యక్తి బిన్పూర్ గ్రామానికి చెందిన వ్యక్తి డిగ్రీ కంప్లీట్ చేసి అన్ఎంప్లాయీగా ఉంటాడు. ఇతనికి కొంత లేడీస్ వీక్నెస్ ఎక్కువ, లేడీస్ని లోపరుచుకోవాలనే దాని ఆశతోటి అట్లా సంగారెడ్డి బస్ స్టాండ్ దగ్గర అక్కడిక్కడ ఎవరైనా గిట్లనే ఉన్న లేడీస్ తోటి వాళ్ళతో చనువుగా మాట్లాడి వాళ్ళకి ఏదైనా డబ్బాశ చూపి వాళ్ళతోటి శారీరక కోరిక తీర్చుకోవాలనేది ఇతని దురాలోచన. అందులో భాగంగానే ఇతను ఈమె అడ్డ మీద కూలికి పోయిన ఆమెకు అక్కడ కూలి కోసం వెయిట్ చేస్తున్నామని ఇట్లా నా దగ్గర 2 జేసీబీలు ఉన్నవి, దానికి సంబంధించి పని చేయడానికి అని చెప్పి నీకు ఏదైనా పని ఉంటే చెప్తా, నీ నెంబర్ ఇవ్వు అని చెప్పని ఆ నెంబర్ తీసుకొని ఆమెకు కాల్ చేస్తాడు. కాల్ చేస్తే ఇప్పుడు నేను ఆల్రెడీ వేరే పనిలో ఉన్నా, ఇప్పుడు నీ దగ్గర రావడం కుదరదు అనే మాట ఆమె చెప్తే, అయితే అట్లా ఇతను వేరే ఇంకెవరైనా లేడీస్ని లోపరుచుకోవాలనే ఉద్దేశంతో ఇతని సెల్ ఫోన్ అయితే నేను ఈజీగా దొరికిపోతా, అట్లా కాకుండా వేరే ఎవరిదన్నా సెల్ ఫోన్ తీసుకొని వాళ్ళ ఫోన్ తోటి ఇట్లా చేయాలనేది అతని ఆలోచన. అందులో భాగంగానే మొన్న 31st రోజు రంజాన్ రోజు ఈసోజిపేట గ్రామానికి చెందిన ఒక నాయకుని లక్ష్మీనారాయణ అనే ఒక 65 ఏళ్ళ ముసలాయన దగ్గర ఇతను సెల్ ఫోన్ కొట్టేయడం జరిగింది. ఇట్లా ముసలాయన దగ్గరికి వెళ్ళి జర అర్జెంటుగా ఫోన్ మాట్లాడిన తర్వాత జర ఫోన్ అని చెప్పంటే ఆయన హ్యూమనిటీలో ఫోన్ ఇస్తే ఇతను ఆ ఫోన్ తీసుకొని ఉడాయిస్తాడు. అక్కడి నుంచి ఉడాయించి ఆ ఫోన్ తోటి ఈయన తెలిసిన లేడీస్కు వాళ్ళకి వీళ్ళకు ఫోన్ చేసి అట్లా ఇట్లా అని వాళ్ళని ఏదో పొగుడుతున్నట్టు మాట్లాడడం, నీకు అన్ని పైసలు ఇస్తా, ఇన్ని పైసలు ఇస్తా, నా యొక్క శారీరక కోరిక తీర్చండి అనే రకంగా వాళ్ళని మభ్య పెడితే చాలా వరకు ఎవరో కన్సిడర్ చేయలేదు. మేము అట్లాంటి వాళ్ళం కాదు, మాకెందుకు ఇట్లా కాల్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళందరూ రిజల్ట్ చేశారు. అయితే ఈమె ఒకరోజు అక్కడ సంగారెడ్డిలో బస్ స్టాండ్లో పరిచయమైన ఆమె డ్యూటీ అంటే మీన్స్ కూలి పని చేసుకొని ఇంటికి పోతున్న క్రమంలో ఈమెని లిఫ్ట్ ఇస్తా అని చెప్పి లిఫ్ట్ ఇచ్చి తీసుకొని అలా తాండలో దించడానికి వెళ్తున్న క్రమంలో నాకు ఏదో పని చెప్తున్నావు కదా, మరి ఇంతవరకు ఏం పని చెప్పలేవు అని అంటే, నేను చెప్తాను ఇంకా ఉన్నది చెప్తాను మీకు అనే రకంగా చెప్పి ఆమెతో టైం తీసుకున్నాను. అందులో భాగంగానే మొన్న 2వ తారీఖు రోజు ఉదయం ఆమె కాల్ చేసి ఇట్లా పని ఉన్నది, నువ్వు ఎక్కడున్నావు అని అంటే, ఆమె ఆల్రెడీ నేను సంగారెడ్డిలో అడ్డ మీద కూలిగా వెయిట్ చేస్తున్నానంటే, లేదు నువ్వు ఇక్కడ చోటపూర్ దగ్గరికి రా, ఇక్కడ పని ఉన్నది, నీకు పని కల్పిస్తా, డబ్బులు ఇస్తా అని చెప్పని ఆమెకు ఫోన్ చేసి చోటపూరుకు పిలిపిస్తాడు. చోటపూరుకు పిలిపించి ఇతని బండి మీద ఆమెను ఎక్కించుకొని పోసంపల్లి రోడ్ నుంచి మన ఉమ్మరెడ్డిగూడెం విలేజ్ అవుట్స్కట్లో, అదంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఉన్నది, అక్కడ లోపలికి ఇవన్నీ 2 వీలర్ మీద ఎక్కించుకొని తీసుకొని పోతుంటే ఆమె ఏందన్నా ఇంత లోపల తీసుకుపోతున్నావు అని అంటే, లేలే మా జేసీబీలు లోపల ఉన్నవి, అక్కడే వర్క్ నడుస్తున్నది, నువ్వు అక్కడికి వస్తే అక్కడ పని చేస్తాము, పని చేపిస్తా అనే రకంగా ఆమెని లోపల తీసుకెళ్ళి అక్కడికి పోయిన తర్వాత ఈమె మీద అతని కోరిక తీర్చుకోవడానికి సహకరించమని అడిగితే ఆమె అంగీకరించకపోతే ఇతను కొంత ఫిజికల్ స్ట్రగుల్ అవుతుంది. స్ట్రగుల్లోనే భాగంగా అతను ఒక లేడీస్ ఉంటే వాళ్ళని చంపి వాళ్ళ మీద ఆభరణాలు కూడా తీసుకోవాలనే ఇంటెన్షన్ కూడా ఉన్నది. ఈ ఇంటెన్షన్లో భాగంగానే మొన్న లాస్ట్ సాటర్డే రోజు పుల్కల్ మార్కెట్లో ఒక కత్తి ఖరీదు చేసి బండి కవర్లో పెట్టుకున్నాడు.
ఈమె ఫిజికల్గా అతనికి కోఆపరేట్ చేయకపోతాకే ఇతనికి అంటే ఈ విషయం బయట చెప్పి నా మీద కేసు అవుతుంది, లేకపోతే ఈమెను చంపేస్తే ఎలాంటి ఇది ఉండదు అనే ఉద్దేశంతో ఆ కత్తి తీసుకున్నామని గొంతులో పడవడానికి ప్రయత్నం చేస్తే ఆమె ఇట్లా తప్పించుకునే క్రమంలో రైట్ సైడ్ ఆమెకు నెక్ కట్ అవుతుంది. నెక్ కట్ అయ్యి స్ట్రాంగ్ అపోజ్ చేసేది, అన్న నన్ను చంపొద్దు, నాకు 2 పిల్లలు ఉన్నారు, నీకు కావాలంటే నా దగ్గర వెండి కడియాలు అవి ఇవి బంగారు వస్తువులు వెండి వస్తువులు ఉన్నాయి, అవి తీసుకో, నన్నేం చేయకన్నా అని చెప్పి ప్రాధాన్యపడితే కూడా వినకుండా కొంచెం ఫోర్స్ఫుల్గా చేస్తే ఆమె అతనితోటి బలవంతంగా విడిపించుకొని అక్కడి నుంచి పారిపోయి రోడ్డు మీదకి వస్తుంది. ఇతను ఎట్లయినా ఈమె దొరకలేదు పారిపోయిన ఉద్దేశంతో అక్కడి నుంచి ఆమె సెల్ ఫోన్ తీసుకొని అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి కొంత దూరం ఆ లక్ష్మీ సాగర్ తాండా ఏరియాలకు వచ్చి ఒక చెట్టు దగ్గర కత్తి దాపెట్టి గడ్డిలో, మళ్ళీ అక్కడి నుంచి కొంత దూరం వచ్చి ఒక బోర్ మోటార్ నడుస్తుంటే అక్కడ స్నానం చేసి ఆమె సెల్ ఫోన్ కూడా ఆమె పొలంలో పడేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. అయితే ఇదంతా కూడా మనము ఏదైతే ఇతను 31 జనవరి మార్చి రోజు ఆ ఇసోజిపేట గ్రామానికి చెందిన ముసలాయన ఫోన్ తీసుకొని ఆ ఫోన్ తోటి ఈమెను ట్రాప్ చేసి ఈ విధంగా చేయాలని చూసినాడో ఆ ఫోన్ వాడిన కాల్ డీటెయిల్స్ ప్రకారంగా మనము ఇతను ఇంకా 2-3 లేడీస్కి చేసినాడు. 2-3 లేడీస్ చేసి అందులో భాగంగా అదే ఇసోజిపేట గ్రామానికి చెందిన ఒక లేడీ కూడా చేస్తాడు. లేడీ కూడా చేసి ఆమెను కూడా ఏదో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాడు. పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి ఆమె ఇతని మాటలకు ఎక్కడ కూడా ఆమె అతనికి అనుకూలంగా వ్యవహరించలేదు. అట్లా మనకు సెల్ ఫోన్ ఆధారంగా అతన్ని ట్రేస్ చేయడం జరిగింది. అతన్ని కస్టడీలో తీసుకున్న ఈరోజు మార్నింగ్ విచారిస్తే ఈ యొక్క విషయాలన్నీ కూడా బయట పెట్టినాడు. అతని దగ్గర నుంచి కత్తి 2 సెల్ ఫోన్లు, ఆ యొక్క బ్లడ్ స్టైన్డ్ క్లాత్స్ కూడా అవన్నీ సీజ్ చేయడం జరిగింది. అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేసినాము, ఇప్పుడు రిమాండ్ తరలిస్తున్నాము. థ్యాంక్ యూ. గతంలో మహిళకు లేదు, ఆమె ప్యూర్లీ అట మీద పనిచేస్తుంది. భర్తతోటి డివైడ్ ఉన్నది. ఆమెకి ఒక కూతురు ఒక కొడుకు. కూతురు పెళ్లి చేసినది, కొడుకు ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాడు. ఇతని మీద పాత కేసులు ఏం లేవు. ఇంకోటి ఏంటంటే ఇతను రీసెంట్గా బెట్టింగ్ ఆడి కూడా 10,000 పోగొట్టుకున్నాడు. బెట్టింగ్ ఆడి 10,000 పోగొట్టుకున్నాడు. అది కూడా ఒక ఫైనాన్షియల్ లాస్ ఉంది అతనికి. ఈమెను ఏమన్నా అంతకుముందు నుంచి కూడా వెండి బంగారు ఆభరణాలు తెచ్చుకోవడానికి కూడా అతను సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే ఆమె ఫిజికల్గా కొంచెం స్ట్రాంగ్ అపోజ్ చేయడం వల్ల ఆమెను ఏం చేయలేకపోయినాడు. అంటే అత్యాచారం కానీ హత్య కానీ చేయలేకపోయినాడు. ఇతనికి ఒకవేళ ఆమె అంత ఫిజికల్గా స్ట్రాంగ్ లేకపోతే ఆమెని చంపేసే పరిస్థితి కూడా ఉంటుండేనేమో. అటెంప్ట్ మర్డర్, అటెంప్ట్ టు కమిట్ రేప్. ఆమె కనుక అంత ఫిజికల్గా స్ట్రాంగ్ లేకపోతే